అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది నిన్నటి రోజు ఈ వీడియో అనమాట. అంటే నిన్న ఈవినింగ్ టైంలో మా బాబుకి భక్తి ఎక్కువైపోయి ఇంకా పూజలు చేస్తున్నాడు అనమాట. క్యూట్గా అనిపించి వీడియో అయితే తీశాను. అంటే కొత్త మందిరం అయితే ఓపెన్ చేసామని చెప్పాను కదా. కొత్తగా ఉండేసరికి వాడికి అక్కడి నుంచి రావాలనిపించట్లేదు. మాటి మాటికి వెళ్ళి అక్కడ పూజ చేసేలాగా కూర్చోవడము, ప్రేయర్ చేయటము, ఏదో మంత్రాలు చదవడము, ఇంకా పువ్వులు పెట్టడము దేవుడికి, ఇంకా కుంకుమ అవి పెట్టుకోవడం అలా అయితే చేస్తున్నాడు. మొహం మొత్తం బొట్లు పెట్టుకొని అయితే పూజలు చేశాడనమాట. ఇంకా క్యూట్గా ఫన్నీగా అనిపించి అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మా పూజ మందిరం అయితే ఇదనమాట. చిన్నగా అయితే అరేంజ్ చేసుకున్నాము. హాల్లో ఒక సైడ్కి అయితే అరేంజ్ చేసాము. ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నిన్న పూజ డ్యూటీ ఇంకా మా హస్బెండ్ అండ్ బాబుది కావడం వల్ల వాళ్ళే చేశారు. ఈవినింగ్ తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించి పూజ చేశారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఇంట్లో పనులు పూజ రెండు ఒకేసారి చేయాలంటే ఎవరికైనా కష్టం అవుతుంది. నేను ఇంట్లో పనులు క్లీనింగ్ అవన్నీ చూసుకుంటుంటే మా హస్బెండ్ ఏమో ఇంకా పూజ ఇవన్నీ చేశారనమాట. అందువల్ల టైం టు టైం అయిపోయింది. రెండు నేను ఒక్కదాన్ని చేయాలంటే కష్టం అయ్యేది. ఆయన హెల్ప్ చేయడం వల్ల ఇంకా నిన్న పూజ అయితే బాగా జరిగింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడైతే నైట్ 9 అయిందనమాట. 9 ఆ టైంలో అయితే వీడియో అయితే తీసాను. అప్పటికి దీపం ఇంకా అలానే ఉందని చెప్పేసి వీడియో అయితే తీసాను. బాగా అనిపించింది. ఇంకా మాకైతే ఎర్లీ మార్నింగ్ అయితే కరెంటు పోయింది. ఎప్పుడు పోయిందో ఏమో కానీ ఒక టైంలో అయితే బాగా వేడిగా అనిపించి చెమటలు వస్తుంటే లేచి చూసాను అనమాట. కరెంట్ లేదు. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఇలా ఉందన్నమాట వాతావరణం. చూస్తుంటే సడన్గా ఈవినింగ్ లాగా అనిపించింది. అలా ఉంది వాతావరణం. కానీ అప్పటికి 6 కూడా కాలేదు, 5:15, 6 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో ఇలా ఉంది. ఇంత వెలుతురు వచ్చేసింది అనమాట ఆ టైంకి. ఏంటో సమ్మర్ అయిపోయిందో అర్థం కావట్లేదు ఏమో, కానీ వేడిగా ఉంటుంది. వెంటిలేషన్ కూడా ఏమంతా తగ్గలేదన్నమాట. ఎండగానే అనిపించినప్పుడు మాత్రం బాగా వేడిగా ఉంటుంది. మబ్బులు పడితే మాత్రం ఒక్కసారి చీకటి అయిపోతుంది. ఇంకా వర్షాలు అయితే గట్టిగా అయితే పడట్లేదు. మబ్బులు అయితే పడుతున్నాయి కానీ వర్షాలు అయితే పడట్లేదు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అన్న ఒక టెన్షన్ ఉంది. అంతేకాకుండా ఈ వర్షం పడేది లేనిది ఏది క్లారిటీ లేకపోవడం వల్ల ఈ బట్టలు వాష్ చేయాలా లేదా కూడా అర్థం కావట్లేదు అనమాట. అలా ఆడుకుంటున్నాడు దేవుడు, వరుణదేవుడు మనతో. అంటే అసలు ఒక రోజులోనే ఎన్ని సీజన్స్ కనిపిస్తున్నాయి అంటే, మార్నింగ్ లేవగానే సమ్మర్ టైంలో ఎంత వెలుతురు అయితే వస్తుందో, ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా అయితే ఉంటుందన్నమాట. 5 to 9 మధ్యలో అయితే ఎండ వేడి ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి 6 to 7 మధ్యలో అయితే ఒక జల్లు అయితే పడిపోతుంది అనమాట. ఎప్పుడు నేను ఊడ్చి ముగ్గేసే టైంకి అయితే వర్షం అయితే పడుతుంది. తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది. ఊడవాలో లేదో అర్థం కాదనమాట. అలా ఉంది సిచ్యువేషన్. ఇంకా మా ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ దుమ్ము వచ్చి పడుతుంది. ఇంకా ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. బెడ్రూమ్కి బాల్కనీ అయితే ఇచ్చారనమాట చిన్నది. దాని బ్యాక్ సైడ్ అనమాట ఇదైతే 11 ఆ టైంలో అనమాట. ఇందాక చూపించిన వీడియో అయితే ఇంకా మార్నింగ్ 6 అప్పుడు, అంటే 6 లోపు, ఇంకా 6 కూడా కాలేదు ఆ టైంలో. ఇదైతే ఆఫ్టర్నూన్ అయితే లైట్గా వర్షం అయితే పడ్డది. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఈరోజు. ఎందుకో వాషింగ్ మిషన్ రన్ అవుతున్న టైంలో సౌండ్ వస్తూ ఎక్కువ డ్రమ్ ఎక్కువ షేక్ అవుతున్నట్టుగా అనిపించింది. దానివల్ల అయితే లోపల ఏమన్నా అడ్డుగా ఉన్నదేమో అని చెప్పేసి డ్రమ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ మరకలు అయితే పోవట్లేదన్నమాట. ఎలా పడ్డాయో ఏమో. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపరేషన్ త్వరగానే అయిపోయింది ఈరోజు. ఫిష్ అవ్వడం వల్ల త్వరగానే అయిపోయింది. ఎందుకంటే ఫిష్ క్లీన్ చేసుకోవడం చాలా టైం పడుతుంది, కానీ వండడం మాత్రం త్వరగానే అయిపోతుంది. ఇంకా ఈ మధ్య కాలంలోనే నేను ఫిష్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. అంతకుముందు నాకు ఫిష్ కర్రీ చేయాలంటేనే భయం అనమాట. అంటే కుదరదు అని చెప్పేసి నేను చేయకపోయేదాన్ని. కానీ చికెన్ మటన్ కంటే ఫిష్ హెల్దీ అని చెప్పేసి ఇంకా ఈ మధ్య ఫిష్ ఎక్కువ తింటున్నాము. ఇంకా మా బాబు కూడా మంచిది కదా కళ్ళకని చెప్పేసి ఇంకా ఫిష్ ఎక్కువ అలవాటు చేస్తున్నాము. ఇంకా ఇదైతే రేపు మార్నింగ్ కోసము ఇడ్లీ అనమాట.
ఇడ్లీ రవ్వ నానబెట్టాను. ఇంకా దాంతోపాటు మినపగుండ్లు, పొట్టు మినపప్పు, జొన్నలు, రాగులు, ఇంకా పెసర్లు అన్నీ కలిపి అయితే మల్టీగ్రెయిన్ ఇడ్లీ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇడ్లీలో పెసర్లు ఇంకా జొన్నలు యాడ్ చేయడం అలవాటు. ఈ మధ్యనే రాగులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అట్లా అలవాటు చేస్తే పిల్లలు కూడా గట్టిగా ఉంటారని చెప్పేసి ఇంకా మేము కూడా అలానే అలవాటు చేసుకున్నాము. ఇంకా చాలామంది ఏంటంటే ఇడ్లీ రవ్వ పిండి పట్టేటప్పుడు నానబెడతారు, కానీ నేనైతే రెండు ఒకేసారి నానబెడతాను. దానివల్ల కొంచెం ఇడ్లీలు మెత్తగా వస్తాయని నాకు అలా అలవాటు అయింది. ఇంకా వర్షం పడిపోయిన తర్వాత అనమాట ఇంత ఎండ వచ్చింది. ఇప్పుడే చూపించాను కదా వర్షం వచ్చిందని చెప్పేసి, ఆ గ్యాప్లోనే ఒక 10 మినిట్స్లోనే ఇంత ఎండ అయితే వచ్చిందనమాట. నేనేం చేశానంటే ఫిష్లోకి మసాలా అవి నూరినప్పుడు రోల్ అయితే కడిగి ఇంకా ఎండ వస్తుందని చెప్పేసి ఎండలో అయితే పెట్టాను. ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి వర్షం పడ్డది. మళ్ళీ రోల్ అయితే తడిచిపోయింది. ఇంకా ఇంట్లో ఉంచినా సరే డ్రై అయ్యేదో కానీ బయట పెట్టడం వల్ల ఇంకెక్కువ తడిచిపోయింది అనమాట. ఇంకా ఈ వీడియో క్లిప్ అయితే నేను లాస్ట్ వీక్ అయితే తీసాను. అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అది అయితే మిస్ అయిపోయింది. నేను ఈ వీడియో ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా కడుతున్నారో, కానీ రోడ్డు మాత్రం ఖరాబ్ అయిపోయింది. అసలు వాళ్ళు బిల్డింగ్ కట్టడం వల్ల రోడ్డు ఖరాబ్ అయిందో లేకపోతే రోడ్డే ఖరాబ్ అయిపోయిందో ఏమో తెలియదు, కానీ నాకైతే కొంచెం నెగిటివ్గా అనిపించింది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంటే చాలు, పక్కన వాళ్ళు ఏమైపోతే ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. ఇక్కడ కూడా నాకు అలానే అనిపించింది అనమాట. అంత పెద్ద బిల్డింగ్లు అయితే కడుతున్నారు కానీ రోడ్డు అయితే ఖరాబ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఖరాబ్ చేశారో అదే ఖరాబ్ అయిపోయిందో తెలియదు, కానీ వచ్చిపోయే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోతుంది. అలాగే ఇంకా వెహికల్స్ ప్రాపర్గా వెళ్ళలేవు కదా గుంతలు ఉండడం వల్ల. ఇంకా నడుచుకుంటూ పోయే వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ బురదలో నడవడం వల్ల డ్రెస్సులు కూడా ఖరాబ్ అయిపోతాయి. అంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ వల్ల మిస్టేక్ జరిగిందో లేకపోతే ఏదో ఒకటి అయితే జరిగింది కదా. జరిగినప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ పక్కన రోడ్డే కదా ఖరాబ్ అయింది. ఏదో ఒకటి కేర్ తీసుకుని ఉంటే బాగుండదు కదా అని అయితే నాకు అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే సండే కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆన్ చేశారనమాట అలెక్సాలో. ఇంకా ఈ వీడియోకి అయితే కాపీరైట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను, చూడాలి మరి. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటే నా సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది అనమాట. నేనైతే వీడియో అప్లోడ్ చేయాలని ఆశపడతాను, కానీ ఇంకా నాకైతే ప్రైవసీ అనేది అయితే ఉండదు. మా బాబు మధ్యలో మాట్లాడుతూనే ఉంటాడు. మా హస్బెండ్ మాట్లాడుతూ ఉంటారు, టీవీ ఆన్ చేస్తారు, సాంగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి టైంలో వీడియోలు ఎడిట్ చేయడం అనేది కష్టము. ఇంకా అయినా సరే నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే రోజు ఒక వీడియో పెట్టాలని చెప్పేసి ఏదో ఒక రకంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా.